పరాభవనామ సంవత్సర మిథున రాశి ఫలితాలు. రెండంచుల ఆలోచనలు, ద్వంద్వ స్వభావం కలిగిన మీరు ఇతరులకు ప్రియమైనవారు. రాయబారానికి మరియు సందేశాలు చేరవేయటానికి ఉపయోగపడే మీరు ఎర్రటి కళ్ళు కలిగినవారు. సహజంగానే ఉంగరాల జుట్టు ఉన్నప్పటికీ మనసులో ఒకటి ఉంచుకుని బయట మరొకటి మాట్లాడతారు. మీరు భోజన ప్రియులు. లోతైన జ్ఞానము, ఎల్లప్పుడూ వస్త్రాలంకారంపై శ్రద్ధ చూపుతారు. తీపిగా మాట్లాడే మీకు ముక్కు కొద్దిగా పొడవుగా ఉంటుంది. రాబోయే మే 26 వరకు కొంత అలసట, తిరుగుడు ఎక్కువగా ఉంటుంది. అమితమైన ఖర్చుల వల్ల ఆందోళనలు ఏర్పడినప్పటికీ వాటిని చాకచక్యంగా అధిగమిస్తారు. ఈ పరిస్థితి మే 26 తర్వాత మారుతుంది. అకస్మాత్తుగా ధనలాభం, కుటుంబంలో సంతోషం, కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రానికి చేరుతాయి. పిల్లల కోసం ఖర్చు చేసే మీకు వారి ద్వారా సంతోషం కలుగుతుంది. వారి విద్యాభివృద్ధి కోసం శ్రమిస్తారు. తల్లిగారి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అవసరం. ఇల్లు, స్థలము సంబంధిత ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంది. భార్యతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం మేలు జరుగుతుంది. వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం. ప్రేమతో మాట్లాడి కుటుంబంలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. నూతన విద్యను, కొత్త కళలను నేర్చుకుని ఆనందిస్తారు. గురు ఉపదేశం, ధ్యాన సాధన శ్రేష్టమైనది. వ్యాపార రంగంలోనూ ఉద్యోగ రంగంలోనూ ఖర్చులు, మానసిక ఒత్తిళ్లు ఏర్పడినప్పటికీ అవి సమర్థవంతంగా ఎదుర్కొనబడతాయి. వాహనము, ఇల్లు వంటివి మరమ్మతులు చేయవలసి వస్తుంది. సరైన సమయంలో సహాయాన్ని పొంది ఉద్యోగ ఉన్నతిని, ప్రమోషన్, వ్యాపార అభివృద్ధిని సాధిస్తారు. ట్రస్టు ప్రారంభించి దానం చేయటం ద్వారా జలవనరులను కాపాడటం, మొక్కలు నాటటం, రోడ్ల మెయింటెనెన్స్, రహదారుల నిర్వహణ, అన్నదానం చేయటం వంటి పుణ్యకార్యాల ద్వారా ప్రకృతి శక్తులను పొందుతారు. ఓం నమో నారాయణాయ అనే పెరుమాళ్ మంత్రాన్ని ఉచ్చరిస్తూ విజయాన్ని అందుకోండి. పచ్చరంగు మరగత మణిని ధరించి జీవితంలో విజయం సాధించండి. పనస చెట్టును నాటి సంరక్షిస్తే మీకు దైవానుగ్రహం కలుగుతుంది. ఆయుష్ పెరుగుతుంది. సింహరాశి, వృశ్చిక రాశి మరియు మకర రాశి వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకవేళ మీ కుటుంబంలోనే వారు ఉంటే వారికి శరణాగతి చెందండి. వారితో సర్దుకుపోండి. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు వచ్చే రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలలో జాగ్రత్తగా ప్రయాణించటం మంచిది. రెండంచుల ఆలోచనలను, ద్వంద్వ స్వభావాన్ని మార్చుకుని కేవలం సానుకూల, పాజిటివ్ ఆలోచనలను మాత్రమే పెంపొందించుకోవటం ద్వారా మీ జీవితాన్ని విజయవంతంగా మార్చుకోవచ్చు. ఆల్వారులచే కీర్తించబడిన దివ్యదేశాల, పెరుమాళ్ క్షేత్రాల దర్శనం చేసుకోవటం వల్ల మేలు జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఫలితాలు మీరు మాత్రమే అనుభవించకుండా అందరికీ, మీ స్నేహితులకు మరియు మీ బంధువులకు దీన్ని షేర్ చేసి వాళ్ళు కూడా మేలు పొందేలా చేయండి. దాంతోపాటు వీలైతే మీ శత్రువులకు కూడా ఈ రాశి ఫలాలను షేర్ చేసి వాళ్ళు కూడా మేలు పొందేలా చేశారంటే దేవుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది.